నిరీక్షణను కలిగి ప్రార్థన ధ్యానాల్లో సిద్ధపడుతూ ఎదురు చూస్తూ ఉండేవాడు. నేను మనం ప్రారంభిస్తున్న ఆగమన కాలం అనగా ఎదురు చూసే కాలం, త్వరలో జరుపుకోబోయే శ్రీ యేసు జయంతి కోసం ఎదురు చూడడం మరియు లోకాంతర తీర్పు తీర్చడానికి రానయ్యున్న యేసు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ సిద్ధపడే కాలం. ప్రపంచంలో క్రీస్తు జనం కోసం మరియు మన హృదయాలను మన గృహాలను ఎలా సిద్ధం చేసుకోవాలో ప్రతిబింబించే ఈ ఆగమన కాలం. ఆగమన కాలం యొక్క అత్యంత ముఖ్యమైన సంప్రదాయం 4 రోజులు గల ఆగమన పుష్పగుచ్చం. మనకు కనబడుతున్న సతత హరిత పుష్పగుచ్చము మరియు కొవ్వొత్తులు క్రిస్మస్ సీజన్తో ముడిపడి ఉన్న పరిమాణాలతో నిండి ఉన్నాయి. సతత హరితాలతో తయారు చేయబడిన పుష్పగుచ్చము నిరంతర జీవితాన్ని సూచిస్తుంది. ప్రారంభం లేదా ముగింపు లేని పుష్పగుచ్చము యొక్క వృత్తం దేవుని శాశ్వతత్వం, ఆత్మ యొక్క అమరత్వం మరియు క్రీస్తులో మనం కనుగొనే శాశ్వతమైన జీవితాన్ని సూచిస్తుంది. ఆత్మ పుష్పగుచ్చంలో కనిపించే 4 కొవ్వొత్తులు ఆగమన కాలంలో వచ్చే 4 ఆదివారాలను సూచిస్తాయి. మధ్యలో ఉన్న కొవ్వొత్తి క్రీస్తే వెలుగు అని సూచిస్తుంది. ప్రతి ఆదివారం ఒక అదనపు కొవ్వొత్తి వెలిగిస్తాము. కొవ్వొత్తుల జ్వాలలు చీకటికి వ్యతిరేకంగా ఉన్న మన పోరాటంలో ఆ ప్రభు యొక్క జన్మం ద్వారా మన జీవితాలను ఆశ మరియు శాంతిని తెలియజేస్తుంది. ఆగమన కాలం మొదటి వారిలో వెలిగించి ఊదా రంగు గల మొదటి కొవ్వొత్తి నిరీక్షణ కొవ్వొత్తి. రాబోయే మెస్సియా కోసం ఊహించిన నిరీక్షణను సూచిస్తుంది. ప్రవక్తల జ్ఞాపకార్థం దీనిని కొన్నిసార్లు ప్రవచన కొవ్వొత్తి అని పిలుస్తారు. ముఖ్యంగా క్రీస్తు జన్మాన్ని ప్రవచించిన యెషయా. అలాగే నేటి పవిత్ర గ్రంథాలు జాగ్రత్తలతో కూడిన నిరీక్షణను బోధిస్తున్నాయి. ప్రవాసంలో ధైర్యం కోల్పోయి నిత్యజీవులైన యూదా జనానికి ఊరటనిచ్చే ప్రభు యొక్క వాగ్దానాన్ని ఇర్మియా ప్రవక్త అందజేస్తున్నాడు. రెండవ పట్టణంలో ప్రభు రాకడ సంపూర్ణంగా వస్తుందని నమ్మిన పునీత పౌలు గారు ప్రభు తన పరిశుద్ధులలో వచ్చినప్పుడు నిందారహితులుగా ఉండాలని దశలోనియ ప్రజలకు రాసిన లేఖలో చూస్తూ ఉంటాము. సువిశేష గ్రంథ పఠనం ద్వారా రానయ్యున్న మన యేసు ప్రభు కోసం ఎదురు చూసే విధానం నేర్పిస్తుంది. అదే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో యేసు ప్రభు యొక్క జన్మం కోసం సిద్ధపడుతూ ఉన్న మనం ప్రభు కోసం మెలకువతో, ప్రార్థనతో, ఆనందంగా, ధైర్యంగా ఎదురు చూస్తూ శోధనలో చిక్కుకోకుండా ప్రార్థనతోనూ ప్రేమ భక్తులతోనూ విశ్వాసపాతంగా జీవించాలని మరియు పరిశుద్ధంలో నిలిచిన మార్గంలో ప్రయత్నించడానికి
నా దేవా, నేను నీకు ప్రార్థన చేయించున్నాను. నేను నిన్ను నమ్మితిని. నా విరోధులు నా పతనమును చూసి సంతసింపకున్నట్టు చేయము. వారి వలన నేను అవహేళనకు గురి కాకున్నట్టు చేయము. నిన్ను నమ్మిన వారు అవమానములు గురి కాకుందురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునుగాక. అందరూ ఒకసారి చేతులు జోడించి తరలి వచ్చి నూతనమైనటువంటి ఆనంద సంవత్సరాన్ని ఈ ఆగమన కాలం క్రీస్తు రాకడ కాలాన్ని మొదటి రోజు నుంచి ప్రారంభిస్తుండగా మన మధ్యలో జన్మించబోయేటటువంటి ఒక రక్షకుడు ఈ నూతన ఆరాధన సంవత్సరాన్ని కూడా దీవించి ఆశీర్వదించి అనేక అనుగ్రహాలతో నింపాలని, మరి ముఖ్యంగా ఈ నూతన ఆరాధన సంవత్సరంలో అత్రేక దేవుడు మన విశ్వాసాన్ని ఇంకా పటిష్టపరచాలని, మనను మన కుటుంబాలను, మరి ముఖ్యంగా మన విచారణలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ పవిత్రమైనటువంటి దివ్య పూజలలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఇది పూజలలో మధుని దీవించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, సుమతి చంద్రు మేఘన దీవించి ఆశీర్వదించాలని కపరెడ్డి జ్వానేసు, మల్లేశ్వరరావు, ఈశ్వరమ్మ, ఆంజనేయులు ఆత్మకు దేవుడు శాంతిని దయచేయాలని, కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు దామేలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూస్తున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచియుటకును, స్వర్గరాజ్యములో ప్రవేశింపయోగ్యులమగుటకును నీ కృపను గ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వెలుగును జీవించు పాలించడు మహానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ధర్మశీలుడైన దావీదు వంశీయుడైన ఒక అతన్ని నేను రాజుగా ఎన్నుకొంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభు ఇట్లా అంటున్నాడు, నేను ఇశ్రాయేలు యోధా ప్రజలకు చేసిన ప్రమాణము నిలబెట్టుకొని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజు వంశము నుండి ఒక నీతి గల కొమ్మను చెల్లింపచేయును. అతడు దేశమంతటా నీతి ధర్మము పాటించెను. ఆ కాలము యోధ రక్షణము భద్రముగా యెరూషలేమును భద్రముగా ఉండెను. ప్రభు మనకు రక్షణము అని ఆ నగరముకు పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. మన ప్రభువు యేసు వచ్చినప్పుడు నీ హృదయములను పరిశుద్ధత యందు గట్టిపరచును. రెండవ పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి మరియు 4వ అధ్యాయము 2వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి మరియు 4వ అధ్యాయము 2వ వచనం వరకు. సోదరులారా, మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మేము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్ల చేయుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రి ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందరహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరెట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకనూ అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలెనని మేము ఇప్పుడు ప్రభువు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించున్నాము. ఏదైనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసేమో మీకు ఎరుకే కదా. ఇది ప్రభు వాక్కు.
లూకా శుభవార్త 21వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మరియు 34వ వచనం నుంచి 36వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్లా అల్లకల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును, ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయము చే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘాలుడై వచ్చుటను వారు చూసెదరు. ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. మరియు తుచ్చ విశ్వాసక్తితోను నాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండు. లేచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. ఎలైనా ఆ రోజు భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటన నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా స్తోత్రం, ప్రియేక దేవుడా వందనం, ప్రియేక దేవుడా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ ఈ రోజున మరొక నూతన ఆరాధన సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. గత వారంలో మనందరం కూడా ఒక ఆరాధన సంవత్సరాన్ని ముగించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మన రాజుగా అంగీకరించి ఆయన యొక్క పాలనలో మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ రాజు మనందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజుతో మనం ఒక నూతనమైనటువంటి ఆరాధన సంవత్సరంలోకి ప్రవేశిస్తూ
ఈ ఆరాధన సంవత్సరాన్ని క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఆగమన కాలంగా తిరుసభ అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంది. ఈ క్రీస్తు రాకడ లేకపోతే ఆగమన కాలంలో 4 వారాలను దేవుడు మనకిస్తూ ఈ 4 వారాలు కూడా మనందరం సరైనటువంటి విధంగా తయారవుతూ రానున్నటువంటి జన్మించబోతున్నటువంటి లోక రక్షకుని కోసం మనల్ని మనం సిద్ధపరచుకోమని దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు అందరితో కూడా మాట్లాడుతూ ఆయన వచ్చినప్పుడు ఆయనను దర్శించేటటువంటి స్వీకరించేటటువంటి అర్హతను అందరం కూడా సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు ముఖ్యంగా ఈ ఆరాధన సంవత్సర ఆగమన కాల మొదటి రోజున దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడో మనందరం కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఆగమన కాలం లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కాలం, రాకడ కాలం మనందరికీ ఏమి తీసుకుని వస్తూ ఉంది? క్రీస్తు ప్రభు యొక్క రాకడ కాలం వల్ల, ఈ ఆగమన కాలం వల్ల మనకు వచ్చేటటువంటి దీవెనలు ఏమిటి అని మనందరం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ ఆగమన కాలం, క్రీస్తు రాకడ కాలం మనకు ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి అనుగ్రహం ఏమిటంటే, లోక రక్షకుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అని మనం ప్రశ్నిస్తే, ఆయన ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ. He loves us unconditionally. ఈ ఆగమన కాలం మొదటి రోజున మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం, ఈ ఆగమన కాలం వల్ల మనకు వచ్చేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమైనటువంటి దేవుని యొక్క. రెండవది, ఈ ఆగమన కాలం వల్ల మనకు కలిగేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి అనుగ్రహం ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన అందరినీ కూడా రక్షిస్తాడు. ఆయన ప్రేమ ఎక్కడ ఉంది అంటే మనల్ని రక్షించేటటువంటి క్రమములో ఉందని ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను నమ్మినప్పుడు ఆ ప్రేమ ద్వారా దేవుడు నాకేం చేస్తున్నాడంటే, ఆయన నన్ను రక్షిస్తూ తాను ఏర్పాటు చేసినటువంటి మోక్షంలోనికి ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు. ఇది నా నమ్మకం. కాబట్టి ఈ ఆగమన క్రీస్తు రాకడ కాలం మనకు తీసుకుని వచ్చేటటువంటి అనుగ్రహాలు ఏమిటి? ఆయన ప్రేమ, ఆయన రక్షణ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, ఆయన ప్రేమ, ఆయన రక్షణ మనకు ఏ విధంగా ఇవ్వబడుతుంది? అసలు నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడా? ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడా? ఆయన ప్రేమను నేను నిజంగా చవి చూస్తూ ఉన్నాడా? లేకపోతే ఆయన ఒట్టిగానే మాటలు చూపేటటువంటి జీవనాన్ని మనకు అనుమానం రావచ్చు. ప్రేమైనటువంటి దేవుని బట్టి
బైబిల్ గ్రంథంలో కనబడుతుంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి గొప్పనైనటువంటి ఉదాహరణ ఇది. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుడు లోకమును ప్రేమించి ఆ లోకంలో ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించడానికి ఆయన చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని ఏంటంటే మన ఏకైక కుమారుడు ఆయన లోకానికి పంపించాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇది మనందరం కూడా గ్రహించాలి. ఆయన మనను ప్రేమిస్తున్నాడని. రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడని చెప్పేటటువంటి క్రమంలో ఆ ప్రేమను నిరూపించడానికి, ఆ ప్రేమను మన మీద కుమ్మరించడానికి, మనందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయన చేసినటువంటి పని మనందరి కోసం ఆయన శిలువ మీద మరణిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను అమితంగా ప్రేమించాడు కాబట్టి నీతిమానటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనందరినీ కూడా ఆయన క్షమించి నీతిమంతులుగా చేస్తూ, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను ప్రేమించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ఆయన ప్రకటిస్తూ ఆ ప్రేమను నిరూపించడానికి కార్యరూపం దాల్చి ఉన్నాడు. శిలువ మీద మరణించడం ద్వారా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనను అమితంగా ప్రేమిస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏలైనా ఆయన మరణించి వెల్లడించి మిమ్ము కొనెను కనుక మీ దేహంలో దేవుని మహిమపరచండి. ఆయన వెలయించి మనందరినీ కూడా కొన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రేమిస్తున్నాడని నీవు కనుక దేవుని ప్రశ్నిస్తే ఆయన శిలువ వైపు చూసి నీకు సమాధానం చెబుతున్నాడు. ఆయన, ఇదిగో నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు మన బైబిల్లో కనపడుతున్నాయి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, అదేవిధంగా ఆయన మనను రక్షించేటటువంటి దేవుడని కూడా మనకు ఈ ఆగమన కాలం తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా రెండవ విషయం, ఈ ఆగమన కాలంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడని మనం నమ్మి విశ్వసిస్తే మనం ఏం చేయాలంటే ఈనాటి సువిశేషం పట్ల సమాధానం చెప్తుంది. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను నీవు చర్చించాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆగమన కాలం, ఈ క్రీస్తు యొక్క రాకడ కాలం తెలియజేసేటటువంటి రెండవ విషయం, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు రక్షణ ప్రసాదిస్తాడు. కాబట్టి నీవేం చేయాలి? మేలుకొని ప్రార్థన చేయాలి. జాగరూకత వహించి నీ జీవితాన్ని నువ్వు జీవించాలి అని ఆయన నీకు సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, మేలుకొని ప్రార్థించాలి. ఈ ఆగమన కాలంలో జాగరూకులై మెలకువతో మనం
ప్రేమను పంచడానికి నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు మెలకువతో ఉంటే ఆయన నీవు దొరుకుతాడు, లేకపోతే ఆయన నీవు కోల్పోతాడు. ఈ ఆగమన కాలంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ శాశ్వతమైనటువంటి ప్రేమలో నేను నెలకొనాలి అంటే, ఈ శాశ్వతమైనటువంటి ప్రేమలో నీవు నేను పాల్గొనాలంటే, ఈ శాశ్వతమైనటువంటి ప్రేమను నీవు నేను పొందాలి అంటే మనందరం కూడా జాగరూకులై ఉండాలి, మెలకువతో ఉండి మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి దేవుడు చాలాసార్లు మనందరం కూడా అనుకుంటాం ఈ లోకం శాశ్వతమని. కానీ ఈ లోకం శాశ్వతం కాదు. ఎవరు శాశ్వతం అంటే మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు మాత్రమే శాశ్వతం. ఆయన ప్రేమ మాత్రమే శాశ్వతం. ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలు సంబంధాలన్నీ కూడా ఒక రోజున మనం కోల్పోవాలి, కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ఆ ప్రేమలో నీవు నేను ఉండాలంటే మేలుకొని ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్రమత్తులై ఉండాలి, జాగరూకులై ఉండాలి. ఈ లోకం గురించి ఆలోచన చేస్తూ ఈ లోకంలో జరిగేటటువంటి విషయాల మీద శ్రద్ధ చూపుతూ మన జీవితాలను మనం నాశనం చేసుకోకూడదని దేవుడు మనందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాడు. మేలుకొని ప్రార్థించండి అని. ఒక డ్రైవర్ దాదాపుగా 40 సంవత్సరాలు డ్రైవింగ్ చేశాడు. కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాడు, కానీ ఇప్పుడు కూడా యాక్సిడెంట్ అనేది ఇప్పుడు చూడలేదు. అలాంటి ఒక డ్రైవర్ని ఒక విలేకరి అడుగుతున్నాడు రోజున ఒక ఇంటర్వ్యూలో. దాదాపుగా 40 సంవత్సరాలు డ్రైవింగ్లో ఉన్నా, కొన్ని లక్షల కిలోమీటర్లు నడిపావు బాగా, కానీ ఎప్పుడు కూడా నీవు ఎలాంటి యాక్సిడెంట్లో కూడా ఎదుర్కోలేదు, కారణం ఏంటి అని ఆ విలేకరి డ్రైవర్ని అడిగాడు. డ్రైవర్ చెప్తున్నటువంటి సమాధానం, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా శ్రద్ధగా మేలుకొని జాగ్రత్తగా వహించి డ్రైవింగ్ చేస్తాను. అందుకే ఈ 40 సంవత్సరాలు ఈ లక్షల కిలోమీటర్లు నేను ప్రయాణం చేయగలిగాను అని ఆ డ్రైవర్ సమాధానం చెప్పాడు. చిన్న అశ్రద్ధ డ్రైవింగ్ చేస్తున్నట్టు మన కనుక మన జీవితంలో కలిసి చూస్తే ఎంతమంది రోజు వారి జీవితంలో ప్రాణాలు కోల్పోతున్నారు. లెక్కలేనటువంటి ధనంలో జీవితం మీద ఒక విలువ లేనటువంటి వారు, వారితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా యాక్సిడెంట్లు చంపివేస్తున్నారు. కానీ డ్రైవర్ చూస్తున్నాడు, 40 సంవత్సరాలు 8 లక్షల కిలోమీటర్లు నేను డ్రైవింగ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం నేను చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి మేలుకొని నా వృత్తిని నేను నిర్వర్తించానని చెప్తున్నాడు. నీవు దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క రక్షణలో పాల్గొనాలని ఆశపడితే నీవు కూడా ఏం చేయాలి? మేలుకొని ఉండాలి, జాగ్రత్తగా వహించాలి, సంసిద్ధత కలిగి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు స్వీకరించేటటువంటి అర్హత నీవు సంపాదించుకోవాలి. అందుకే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు దేవుడు నీకు ఉచితంగా బహుమానం వేస్తున్నాడు. ఆటలాడేటటువంటి
వాళ్ళు చూడండి, స్పోర్ట్స్ పీపుల్ ఎంత శ్రమిస్తున్నారు వాళ్ళు. దేనికి ఆ శ్రమ? వాళ్ళు అన్న రోజున ఆ స్పోర్ట్స్లో పాల్గొని ప్రధాన స్థానాన్ని సంపాదించుకోవాలని వాళ్ళ యొక్క కోరి వాళ్ళు పాల్గొనేటటువంటి ఆటలో నైపుణ్యాన్ని సంపాదించి శ్రద్ధగా ఒక ప్రణాళిక ప్రకారం ఆట ఆడితే విజయం చేకూరుతుందని వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమిస్తూ ఉంటారు. పరుగు తీసేటప్పుడు పరుగు పందెంలో చాలా జాగ్రత్తగా మెలకువతో పాల్గొంటేనే నీవు నీ గమ్యస్థానాన్ని చేరుకుంటావు. అది నీకు ఎలా లభిస్తుంది? నీవు ప్రతిదినం కూడా ప్రాక్టీస్ చేయటం వల్లనే లభిస్తుంది. ఇదిగో నేను నా యొక్క గమ్యాన్ని చేరుకోవాలి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నేను పడుతున్నటువంటి శ్రమకు ఫలితం నేను పొందాలనేటటువంటి భ్రమణ మొదటి రోజు నుంచి కూడా వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి తప్పకుండా విజయాన్ని పొందుతాడు. ప్రియమైనటువంటి దేవుని టైటానిక్ షిప్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి టైటానిక్ షిప్ 1912వ సంవత్సరంలో దాన్ని చేసినటువంటి వ్యక్తి థామస్ శాండ్రూ. దాదాపుగా కొన్ని వేల మంది దానిలో ప్రయాణం చేయవచ్చు. దీన్ని చేసినటువంటి వ్యక్తిని థామస్ శాండ్రూని ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, టైటానిక్ షిప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇది ఎప్పటికీ కూడా సముద్రంలో మునగదు. ఇది ఎప్పటికీ కూడా సముద్రంలో మునగదు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, ఒకవేళ మునిగితే థామస్ శాండ్రూ చాలా కాన్ఫిడెంట్గా అంటున్నాడు, దేవుడే దిగొచ్చి ముంచినా ఇది మునగదు. కానీ జరిగింది ఏంటి? జరిగినటువంటి సంఘటన ఏంటి? ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి టైటానిక్ షిప్ జరిగినటువంటి సంఘటన ఏంటి? అది కూడా మునిగిపోయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదాహరణలన్నీ ఏమి చెబుతున్నాయి మనకంటే దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. దేవుడు మనకు ఇచ్చేటటువంటి రక్షణ శాశ్వతమైనటువంటి రక్షణ. దానిలో నీవు భాగస్వాములు కావాలని ఆశపడితే నీవు చేయవలసినటువంటి పని మేలుకొని ఉండటం. దేవుని కూడా తిరస్కరించేటటువంటి స్థాయికి మన జీవితాలు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, టైటానిక్ షిప్ చేసినటువంటి థామస్ శాండ్రూ అన్నాడు, దేవుడు దిగొచ్చి ముంచినా ఇది మునగదు. కానీ జరిగింది ఏంటి? కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మెలకువ అనేది చాలా చాలా అవసరం. మెలకువని ప్రార్థించడం అనేది క్రైస్తవులుగా మనందరం ప్రతిరోజు కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం. రోజు వారిలో మనం చాలా ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మనం చేసేటటువంటి ప్రార్థన కొన్నిసార్లు మనకే అర్థం కాదు. అలా ఉండకూడదు మన ప్రార్థన. మేలుకొని స్పృహతో మనందరం కూడా ప్రార్థన చేయాలి. సమూహేలు ప్రవక్త యొక్క తల్లి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు చూసినటువంటి కొంతమంది ఏమన్నారు, ఆమె 10 పాటలు లేకుండా ప్రార్థన చేస్తుంది.
కానీ దేవుడికి తెలుసు ఆమె ఏ విధంగా ప్రార్థన చేస్తుందో, దేనికోసం ప్రార్థన చేస్తుందో. సంతానం లేక బాధపడుతున్నటువంటి ఆమె దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కారుస్తూ ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా ప్రార్థన ఆలకించి నాకు ఒక బిడ్డను ఇస్తే ఆ బిడ్డ తిరిగి నీకు నేను కానుకగా సమర్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆమె యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు స్పృహ కలిగి మేలుకొని జాగరూకులై ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. అది ఆగమన కాలంలో చాలా అవసరమైనటువంటి దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడని విశ్వసిస్తే ఆ ప్రేమలో నీవు పాల్గొనడానికి మేలుకొని ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థన చేయాలి. ఏ సమయాల్లో మనం మేలుకొని ప్రార్థన చేయాలో బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ప్రేమించినటువంటి దేవుని బిడ్డ, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చదవండి. మీరు శోధనలకు గురి కాకుండాటకు మేలుకొని ప్రార్థించడం దేనికోసం? శోధనలకు గురి కాకుండా ఉండటానికి. అది మన జీవితానికి చాలా అవసరం. మేలుకొని ప్రార్థిస్తే, స్పృహ కలిగి ప్రార్థిస్తే, జాగరూకులై ప్రార్థిస్తే ఏ సమస్యనైనా మనం ఎదుర్కోగలుగుతాము. శోధన గురి కాకుండా మీరు మేలుకొని ప్రార్థించండి. నీ వాక్యం చెప్తుంది ప్రేమైనటువంటి దేవుడు. మేలుకొని ప్రార్థించడం వల్ల జరిగేటువంటి గొప్పమైనటువంటి అద్భుతాలు. ప్రతిరోజు సమస్యలు మన జీవితంలో ఉంటున్నాయి. అనేక విధాలుగా మనం పరీక్షలకు గురి చేయబడుతున్నాం. అప్పుడు నీవేం చేస్తున్నావు? ఆ సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నావు. ఆ సమస్యలలో నీవు మునిగిపోతూ సమస్యలను పరిష్కరించేటటువంటి దేవుడు కూడా నీవు మర్చిపోతున్నావు. అందుకే ప్రభు ఏమంటాడంటే, శోధనల గురి కాకుండా మేలుకొని ప్రార్థన చేయండి. మేలుకొని ప్రార్థన చేస్తే ప్రతి శోధనను కూడా మనం ఎదుర్కోగలుగుతాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 24-25 వచనాలు. యేసు వారికి మరి ఒక ఉపమానం చెప్పాను. పరలోక రాజ్యము తన ఫలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, యజమాని తాను చేయవలసినటువంటి పని చేశాడు. కానీ సాతాను మాత్రం ఆ యజమానిని పీడిస్తూ ఉంది. మంచి విత్తనాల మధ్య కలుపు గింజలను చల్లుతూ ఉంది. సైతాన్ ఇప్పుడు కూడా మన వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మేలుకొని ప్రార్థన చేయాలి. మెలకువతో ప్రార్థన చేయాలి. జాగరూకత కలిగి మన జీవితాలను అందరం కూడా జీవించాలని క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. మేలుకొని ప్రార్థించవలసినటువంటి సమయం ఏంటి? మేలుకొని ప్రార్థిస్తే మన జీవితంలో ఎలాంటి గొప్పమైనటువంటి కార్యాలను మనం సాధించగలుగుతాము. మరి ఈ ఆగమన కాల, క్రీస్తు రాకడ కాల మొదటి వారంలో దేవుని ప్రేమను మనందరం కూడా చవించుకోవాలి. దేవుని యొక్క రక్షణలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి అంటే మనందరం కూడా మేలుకొని ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమని, ఈ లోకం శాశ్వతం కాదని మనందరం కూడా విశ్వసించాలి. దేవుని మీద, దేవుని యొక్క ప్రేమ మీద మా అందరి జీవితాలు కూడా నెలకొని ఉండాలని
మనకు మార్చి మనందరం కూడా ఆయన ప్రసాదించేటటువంటి రక్షణలో భాగస్వామ్యం కావడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండాలని ఇది ప్రార్థన చేద్దాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి రాజైన సర్వేశ్వరుడు విశ్వాసుల ప్రార్థన. మా పాపను జంతువులైన బాబుగాని మా మేధావులను గురువులను మఠవాసులను మీ సువార్త ప్రకటన చేయు బోధకులందరినీ దీవించండి. వారిని దైవ జ్ఞానం, వివేకం, ఆత్మవిశ్వాసం, త్యాగనిరతి, లోతైన ఆధ్యాత్మికతలతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా నీవు మాకు తండ్రివి, విమోచకుడు అనే పరిశుద్ధ వాక్యము మాకు ఆత్మవిశ్వాసము కలిగించున్నది. మా విచారణలోని క్రైస్తవ కుటుంబాలని దేవాదేవుని తండ్రిగా విమోచకునిగా స్వీకరించి విశ్వాసపాత్రంగా కృతజ్ఞత భావంతో నిరంతరం మీ బిడ్డలుగా ఎదిగే కృపావరమును మాకు దయచేయండి. మాలో పాపకరమైన ప్రతి చెడు నుండి మమ్ము విమోచించి మీ ప్రేమలో జీవించే భాగ్యము మాకందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మానవరక్షక, మేము ఈ ఆహ్వానకర ప్రధాన ఉద్దేశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని మా అందరి మిట్ట పర్వాలను ఒడుదుడులను సరిచేసుకుని మా బలహీనతల నుండి విముక్తి పొంది మీ రాకడకు ఆధ్యాత్మిక సిద్ధపాటును అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మరకచిత్రమైన దేవ, మా దేశ రాష్ట్ర నాయకులను నియమించి వారు తమకు ఇవ్వబడిన అధికారము ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల క్షేమం కొరకు నీతి న్యాయములతో నిస్వార్థ సేవలు అందించే ఉదార హృదయాన్ని పేదలకు అండగా ఉండే ఔదార్యాన్ని ఇచ్చి జీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దైవ ప్రభువా, మా సంఘంలో మా కుటుంబాలలో ఉన్న విద్యార్థులను యువతీ యువకులను మీ సన్నిధికి చేర్చి మీ అనంత దయనే ప్రార్థించుచున్నాము. వీరిని మంచి క్రమశిక్షణలో, దైవజ్ఞానంలో, కష్టపడే మనస్తత్వంతో ఎదిగే బిడ్డలుగా దీవించండి. వీరంతా కుందులకు స్వభావంతో ఈ లోక ఆకర్షణలో చుట్టుకొనకుండా విచక్షణ జ్ఞానంతో, దైవబలంతో మంచి వైపు నడిచే వెలుగుపుత్రులుగా వారిని రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పాటు మన సొంత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. దైవలో సర్వేశ్వర, మీ బిడ్డలకు ఇచ్చినటువంటి ప్రతి మనవిని కూడా ఆలకించమని, ఈ ఆగమన కాలంలో మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి కార్యాల్లో మేమందరం కూడా భాగస్థులమై మీ ప్రేమలో, మీ రక్షణలో మేమందరం కూడా పాల్పంచుకునేటువంటి యోగ్యతలను అందరికీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సర్వశక్తి గల తేజ సర్వేశ్వరుడికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణములను దయతో స్వీకరించుము. ఇహమందు మేము భక్తిలో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణకు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏదైనా క్రీస్తు ప్రథమ ఆగమమున దేన నరరూపము ధరించి నీవు ఆదిలో చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచును. పునరాగమనాడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమవునప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా Amen.
సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కాకులపై సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి ధృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపు. అతడు మమ్ము నీకు విచారపడగా రూపొందించునుగాక. నీ దగ్గర పుణ్యాత్మలతోనూ నీవుగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ప్రతి జోజపు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఎవరైనా మీరు విజ్ఞాపన ప్రార్థన ఎవరైనా సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి మన లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానిస్తున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసెఫ్ రాజరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోము. చనిపోయిన ఆ సహోదరులను నీ ప్రేమ ఈ లోపల వేడిన వారందరి దయతో నీ రాజ్యంలో చేర్చుకోము. మేము అసలు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానంద పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీకు సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందు మీరు నీ దయానుగ్రహమైన పాపం నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తులకు రచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. ఈ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉన్నను కాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. Amen.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనందరినీ ప్రేమించి రక్షిస్తున్నటువంటి దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చును గాక.
ప్రారంభించబోతున్నాం. క్రీస్తు ప్రభువుని బాలయేసుని దర్శించాలనే ఆశ ప్రతి సంవత్సరం కూడా మనలో ఉంటూ ఉంది. అది కొన్ని సందర్భాల్లో మనం వేచి చూసినటువంటి బాలయేసుని మనం పొందలేకపోతున్నాం. కారణాలు అనేక విధాలుగా ఉంటున్నప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితం మాత్రం బలపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభువుని బాలయేసుని స్వీకరించే ముందు మన హృదయాన్ని కూడా పవిత్రంగా ఉండాలి. ఈ 4 వారాల్లో మీకు నచ్చినటువంటి చోట తప్పకుండా మంచి పాప సంకీర్తన చేయండి. నేను వచ్చి 3వ సంవత్సరం ముగ్గురు 4 మాత్రమే పాప సంకీర్తన చేస్తున్నాను. బయట నుంచి గురువులు తీసుకుని వచ్చిన మరి మీ మనసులో ఏమో నాకు తెలియదు, కానీ ఒక నిజమైనటువంటి కథోలిక బిడ్డ కనీసం ఏడాదిలో ఒకసారైనా మంచి పాప సంకీర్తన చేయాలనేటువంటి ఒక ఆజ్ఞ కూడా అక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మనందరూ మంచివాళ్ళం, మన గురించి దేవుడు తెలుసు, దేవుడి గురించి మనకు తెలుసు. కాబట్టి పాప సంకీర్తన చేసినా చేయకపోయినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచన ఒకసారి స్వస్తి కలిగి మీకు నచ్చినటువంటి చోట ఈ 4 వారాల్లో మంచి పాప సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక సంసిద్ధత చాలా అవసరం. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం ఎలా ఏంటంటే ఒక స్పృహ లేనటువంటి విధంగా తయారైపోయింది. ఎందుకు మాట్లాడాలంటే వస్తున్నాం, వెళ్తున్నాం, అయిపోతుంది. ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, ఒక జీవితాలు ఒకటి ఆలోచించలేదు. నీ యొక్క పరిస్థితి నీకు నీ దేవుడికి మాత్రమే తెలుసు. పాప సంకీర్తన చేయకుండా కూడా నేను దేవుడి అనుగ్రహాలు పొందగలుగుతానని నమ్మకం ఉంటే మంచిది. కానీ నమ్మకం ఎంతవరకు రియలైజ్ అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరం కైకుల విచారాన్ని కాదు, అన్ని చోట్ల కూడా పాప సంకీర్తన చేసేటటువంటి అలవాటు ఖచ్చితంగా అందరూ మానేస్తున్నారు. కాబట్టి మంచి ఆలోచన చేయండి. ఆధ్యాత్మికంగా బలపడితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. మరి క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చినటువంటి దివ్య సంస్కారంలో పాప సంకీర్తన కూడా ఒక దివ్య సంస్కారం. ఇది ఎవరో స్థాపించింది కాదు, సాక్షాత్తు క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి దివ్య సంస్కారం. కాబట్టి మంచి పాప సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేసి మరి రాబోయేటువంటి క్రీస్తు చైతన్య మహోత్సవంలో అందరూ కూడా భాగస్థులు అవుతారని ఆశపడుతూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇది చేయట్లేదు, పిల్లలు కూడా చేయట్లేదు. మన జీవితాన్ని బట్టే మన పిల్లలు కూడా ఉంటారు. ఇది అశ్రద్ధ కొంతకాలం మాత్రమే మనకు శక్తినిస్తుంది. కొంతకాలం అయిన తర్వాత అది బలహీనంగా మారిందనుకోండి. ఆ బలహీనత మనం ఎక్కడ తీసుకెళ్తున్నది తెలియదు. కాబట్టి అంత భావించకుండా ఇలాంటి మాటలు చెప్పానని బాధపడకుండా ఎక్కడో చోట మీకు నచ్చినటువంటి చోట మంచి పాప సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా 2 చేతులు ఎత్తి ప్రాధాన్యతలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పేది చెప్తున్నాను, మీరు చేసేది మీరు చేస్తున్నారు. ఆ ప్రకారం ఎవరో ఒకరిని అనుసరించాలి. మీ మాట మీరు వినాలి, నా మాట మీరు వినాలి. కాబట్టి ఈ విషయంలో దయచేసి మీరు అన్నింత భావించకుండా మంచి పాప సంకీర్తన ఏడాదికి ఒకసారి మంచి పాప సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి సమయం, అనుకూలమైనటువంటి సమయం కాబట్టి మంచి పాప సంకీర్తన చేసి మరి ఆ గొప్ప వేడుకల్లో మీరు అందరూ భాగస్వామి కావాలని అవుతారని ఆశపడుతూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. రెండవది
మరి క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర పండుగ వస్తున్నాయి. ప్రతి నెల ఏదో ఒక ఖర్చు మనకునే ఉంది. విచారణ స్థాయిలో మనకి వరకు మీరు వేల కార్యక్రమాల కోసం అనేక విధాలుగా మీ యొక్క ఆర్థిక సహాయం అందించారు. మన రోజు నేను మన విచారణ తరఫున ఈ వ్యాధుల కార్యక్రమానికి గ్రామాలు మనందరం కలిసి ఇచ్చినటువంటి అమౌంట్ 1,20,000 రూపాయలు నేను విషయం కోర్సులో సబ్మిట్ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. చాలా మంచి హృదయంలో మీరు ఎప్పుడు ఏదైనా స్పందిస్తూ మరి సహాయం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది. మరి ఆ సంతోషం నేను విషయం గారు కూడా పంచుకోవడం జరిగింది. కాబట్టి అంత గొప్ప సహాయం చేసినటువంటి మీ అందరికీ కూడా ఒకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి చెప్పండి. రెండు పండుగలు కూడా మరి ఆర్థిక సహాయం మీరందరూ చేయాలి. మన పండుగ ఇది. మనందరం కలిసి తలపు చేస్తేనే మరి ఆ పండుగను మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోయినసారి ఇచ్చినటువంటి కొంచెం అమౌంట్ నా దగ్గర మీది దాదాపు 10,000 వరకు మన దగ్గర ఉంది. అదొక్కటే సరిపోదు, చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మరి మంచి హృదయంతో మీ విరాళ ఆర్థిక సహాయాన్ని ముందు పండుగ కూడా జరగడానికి అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా కోరుతూ ఉన్నాను. ఈ నెల 7వ తారీఖు నుంచి గ్రామాల్లో క్రిస్మస్ క్యాండిల్స్ ప్రారంభమవుతున్నాయి. మరి విచారణ పరిధిలో కూడా ఒక 2 రోజులు క్రిస్మస్ క్యాండిల్స్ పెట్టాం. ఆ డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తాం. ప్రత్యేకంగా మన గ్రామాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి గ్రామం కూడా ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని, దేవుని యొక్క దీవెన ఎల్లప్పుడూ కూడా మన గ్రామాల్లో మన ప్రజలు అందాలని విచారణగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. క్రిస్మస్ క్యాండిల్స్ అన్నీ కూడా మరి దేవుడికి మహిమకరమైన గ్రామంలో జరగాలని ప్రార్థనలు తీసుకోవాలని తెలియజేస్తూ మీ అందరినీ కూడా మరొకసారి నుంచి సంకీర్తన చేయండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములో మాకు లాభదాయకముగా మారుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానం నీవు బోధించుము. శాశ్వతముగా నిలిచిన వాటిపై మేము మనసు నిలుపుకున్నట్టు కట్టించుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాంక్షి కాపాడుగాక. సమాధానం